భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ కేంద్రంలో ఆదివారం క్రీస్తు శిలువ సహవాస సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైవజనులు బిషప్ జి ఎలిషా బాబు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు శిలువపై మరణం పొంది తిరిగి 3వ రోజు లేచిన రోజును ఈస్టర్ పండుగగా జరుపుతామని తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై శిష్యులకి తన తల్లితో మాట్లాడిన బైబిల్ విషయాలు వివరించారు. యేసుక్రీస్తు రాకడం మరలా ఉందని బైబిల్ తెలిపిన విషయాలను తెలియజేశారు. పాప మార్గములను విడిచి ప్రజల జాతి మార్గంలో నడవాలని కోరారు. హల్లెలూయా సమాధి గల మూడు గంటల వరకు సినిమాలో ఆ వేలాడుతూ ఉండి తగిలిన ఆత్మనికి అప్పగించున్న తన ఆత్మను అప్పగించుకొని ఆదివారం చాలా పెందలకడ ప్రవరించుకుతూ సమాధి నుంచి తిరిగిలేసి ఆయన సినిమాలో బలి అవ్వటం వల్ల నీకు నాకు రక్షణ కలిగింది. ఆయన శాంతిమూర్తి, సమాధానకర్త, జాతి మత భేదము లేనివాడు, సర్వ మానవులకు రక్షకుడై ఉన్నాడు. ఈ భేదము లేని యేసు అనగా రక్షకుడు. రక్షించే యేసయ్య పేదవారని, ధనవంతులని, విద్యావంతులని, కులమని, మతమని భేదము లేకుండా ప్రతి మానవులను వెతుకుతూ ఎవరైతే శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, సహాయం లేక దేవుడు ఏడి ఎక్కడున్నాడు, దేవుని కలుసుకోవాలి, దేవునితో కలవాలని ఆశపడుతున్న ప్రతి వారిని వెతుకుతూ సమాధి నుంచి లేచిన యేసు కలుసుకుంటే కనుక ఈ రోజు ఈ స్థలంలోకి వచ్చిన్నాము. అందుకని యేసు సమాధిలో లేడు. గట్టిగా చెప్పాలి, యేసు సమాధిలో లేడు చెప్పాలి. యేసు